ఓం సూర్యదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో 2025వ సంవత్సరంలో మనకి రథసప్తమి పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ రోజున జరుపుకోవాలి, ఈ రోజున రథసప్తమి స్నానం ఏ సమయంలో చేయాలి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, సూర్యునికి అర్ఘ్యప్రదానం అనేది ఏ సమయంలో ఇవ్వాలి, అన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. రథసప్తమి అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది ఆ సూర్య భగవానుడే కదా అండి. మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగనైతే మనం జరుపుకుంటామండి. ఈ రోజున మన పురాణాల ప్రకారం రథసప్తమి రోజుని సూర్య భగవాను జన్మదినంగా అయితే జరుపుకుంటూ ఉంటామండి. ఈ రోజున సూర్యుడు భూమి మీద 7 అశ్వాలతో తిరిగి వచ్చారు అని కూడా చెప్తూ ఉంటారండి. ఈ రోజున రథసప్తమి స్నానం అనేది జిల్లేడు ఆకులతోనూ అలానే రేగి పళ్ళతోనూ స్నానం అనేది ఆచరిస్తూ ఉంటారు. ఇలా మనం 7 జిల్లేడు ఆకులతో మనం స్నానం అనేది చేయడం వలన 7 జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ తొలగి